హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుమా కందకట్ల. నేను ఈ వీడియోలో మీకు కాలర్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇంతకుముందు వీడియోలో కటింగ్ చూపించాను, ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఒరిజినల్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి పెట్టాను, అది బ్యాక్. ఇవి రెండు ఫ్రంట్లు, షేప్ పట్టీలు అన్నీ అటాచ్ చేసి పెట్టుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ కూడా తీసేసాను. ఇప్పుడు ఫ్రంట్ స్టిచ్చింగ్ చేస్తాను. ఫ్రంట్ డాట్స్, ఇది ఫ్రంట్లో సెంటర్ డాట్. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర నుండి ఇంకొక డాట్. ఇప్పుడు సైడ్ నుండి ఇంకొక డాట్. మొత్తం 4 డాట్స్. ఇలా వేసుకున్నాక షేప్ పట్టి వేసుకోవాలి. రెండు పట్టీలని జాయిన్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పైనుండి ఇంకో స్టిచ్, ఎక్స్ట్రా స్టిచ్ వేసుకోవాలి. లోపల నుండి లైనింగ్ పైనుండి రావాలి స్టిచ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. షేప్ పట్టి లోడింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒకవైపు ఫ్రంట్ సైడ్ అటాచ్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని లోడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాడీ పార్ట్ని లోపలికి ఫోల్డ్ చేసేసి ఎడ్జెస్ కుట్టాలి. ఇప్పుడు లోపల నుండి బయటికి తీయాలి. ఫ్రంట్ పార్ట్ని బయటికి తీయాలి షేప్ పట్టి లోపల నుండి. ఇలా కుట్టడం వల్ల మనకి దారాలు బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. ఇలాగే రెండో వైపు కూడా కుట్టుకోవాలి. దీనిలాగానే అది కుట్టుకోవాలి. నేను కుట్టేసి పెట్టాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. ఇప్పుడు కాజాల పట్టి కుట్టాలి. ఒరిజినల్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి జాయింట్ చేయాలి. దీన్ని వెనుక వైపు డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. కింద రఫ్ చేసుకోవాలి, లేకుంటే కుట్లు ఊడిపోతాయి. దీని పక్క నుండి పావు ఇంచ్ తర్వాత ఇంకో స్టిచ్ వేయాలి. ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేయాలి. ఈ వైపు హుక్ పట్టి, ఇది 1 ఇంచ్ లైనింగ్ క్లాత్ తీసుకొని పట్టి పెట్టుకోవాలి. కర్వ్ దగ్గర కొంచెం చిన్న ఫిల్ట్ ఇవ్వాలి. లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు ముడత రాకుండా ఉంటుంది. ఇప్పుడు లోపల వైపుకి డబుల్ ఫోల్డ్ మీద స్టిచ్ వేసుకోవాలి.
కరెక్ట్గా ఉందో లేదో కూడా చూసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కాలర్ వరకు 2 ఇంచెస్ వదిలేసి చిన్న కటింగ్ ఇవ్వాలి. 2 ఇంచెస్ వదిలేసి నెక్స్ట్ అక్కడ నుండి మళ్ళీ నెక్ పట్టి వేయాలి. ఇలా 1/2 ఇంచు నెక్ పట్టి వేయాలి. సెంటర్లో కార్నర్ దగ్గర కటింగ్ ఇవ్వాలి, లేకుంటే ముడత వస్తుంది. 1 ఇంచ్ క్లాత్ తీసుకుంటే ఈ వైపు ఆ వైపు 1/2 ఇంచ్ కుట్టుపోతే మళ్ళీ 1/2 ఇంచ్ పట్టి ఉంటుంది. పైనుండి ఇంకోటి లైనింగ్ నుండి ఒక స్టిచ్ వేయాలి. కార్నర్ దగ్గర ముడత రాకుండా నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఫోల్డ్ చేస్తూ ఒక స్టిచ్ వేసుకోవాలి. దీన్ని లోపల నుండి ఫోల్డ్ చేసేసి హెమ్మింగ్ చేసుకోవచ్చు. నేను ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేస్తాను హెమ్మింగ్ తర్వాత చేసుకోవడానికి. హెమ్మింగ్ చేశాక ఆ పై నుండి స్టిచ్ తీసేయాలి. ఇలా పైన 2 ఇంచులు వదిలేసుకోవాలి. సేమ్ అలాగే ఈ వైపు కూడా వేయాలి. ఇలా వేసుకున్నాక నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కుట్టాలి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. 2 సైడ్స్ 1/2 ఇంచు డాట్స్ వేసుకోవాలి. ఇలా వేసాక ఇప్పుడు బ్యాక్లో నడుం పట్టి వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాక మళ్ళీ పట్టీని లోపల వైపు ఫోల్డ్ చేసేసి దానిపై నుండి ఎడ్జ్ మీద ఇంకో స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. 2 వైపులా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇక్కడ కాలర్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాం. షోల్డర్ కరెక్ట్గా సెంటర్ పాయింట్లో వచ్చేట్టుగా చూసుకొని సెట్ చేసుకొని హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచెస్ వేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి.
ఇప్పుడు కాలర్ కోసం ఫ్రంట్ 2 ఇంచెస్ నుండి బ్యాక్ మొత్తం మళ్ళీ ఈ వైపు 2 ఇంచెస్ వరకు కొలవాలి టేప్తో. 14 ఇంచెస్ వచ్చింది. ఈ 14 ఇంచెస్కి ఇప్పుడు మనము క్యాన్వాస్ కట్ చేసుకోవాలి. వన్ ఇంచు క్యాన్వాస్ సరిపోతుంది కాలర్కి. 1 ఇంచ్ విడ్త్తో 14 ఇంచెస్ లెంత్ తీసుకోవాలి. ఎడ్జెస్ వన్ సైడు కొంచెం కర్వ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు దీన్ని మనం క్లాత్ మీద వేసి కుట్టుకోవాలి. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ వేసి దానిపైన లైనింగ్ వేసి దానిపైన క్యాన్వాస్ పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ పై సైడు క్యాన్వాస్ పై నుండి అటాచ్ చేయాలి. క్యాన్వాస్ పైన ఎడ్జ్ మీద ఎడ్జెస్ అటాచ్ చేయాలి. ఇలా ఎడ్జ్ నుండి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది తీసేసి 1/2 ఇంచు ఎడ్జ్ ఉంచుకొని కట్ చేయాలి. ఇప్పుడు ఆ వైపు ఆ ఎక్స్ట్రా ఉన్న 1/2 ఇంచ్ని ఫోల్డ్ చేస్తూ క్యాన్వాస్ పై నుండి కుట్టువేయాలి. క్యాన్వాస్ పైకి 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేస్తూ కుట్టువేయాలి. ఎడ్జ్లు కరెక్ట్గా గమనించండి. అర్థం కాకపోతే మళ్ళీ చూసి కుట్టండి. హాఫ్ ఇంచు ఫోల్డ్ చేశాను, వన్ సైడ్ ఏమో అటాచ్ చేశాను. ఇప్పుడు కుట్టు మందం ఉంచేసి ఎక్స్ట్రాది తీసేయాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇంకో లైనింగ్ని వేసుకొని దానికి మళ్ళీ దీన్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జ్ పై నుండి వేసిన స్టిచ్ పక్క నుండి క్యాన్వాస్ పక్క నుండి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫోల్డ్ చేసిన వైపు కాదు, ఫోల్డ్ చేయకుండా అటాచ్ చేసాం కదా, దాని పక్క నుండి వేసుకుంటూ రావాలి కుట్టు. క్యాన్వాస్ పైన రావద్దు, క్యాన్వాస్ పక్క నుండి రావాలి. ఇలా చూడండి, ఇలా అటాచ్ చేయాలి. ఫోల్డ్ చేసిన సైడు అలాగే ఉంచాలి. ఎక్స్ట్రా లైనింగ్ని తీసేయాలి. ఇప్పుడు కుట్టు కోసము ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని లైనింగ్ క్లాత్ని ఎక్స్ట్రా ఉన్నది తీసేయాలి. మనం కుట్టేప్పుడు నీట్గా రావడానికి, ఎగుడు దిగుడు రాకుండా కుట్టు వరకే ఉంచుకోవాలి, ఎక్స్ట్రా ఉంచొద్దు. ఇప్పుడు దీన్ని సీదా చేసుకోవాలి. ఇప్పుడు బక్రం లోపలికి వెళ్ళిపోతుంది క్యాన్వాసు. ఒరిజినల్ పీస్ బయటకు వచ్చేట్టుగా చేసుకొని
పైనుండి ఒక స్టిచ్ వేయాలి. అటాచ్ చేసిన సైడు ఒక స్టిచ్ వేయాలి. పైనుండి ఎడ్జ్లో వేయాలి. ఎంత ఎడ్జ్లో వస్తే అంత నీట్గా ఉంటుంది. ఇలా వేసుకున్నాక సెంటర్ పాయింట్ మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి కాలర్ అటాచ్ చేసుకోవాలి. కాలర్ బ్యాక్ సెంటర్ పాయింట్ మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా సైడ్ వేసుకొని బక్రాన్ని అటాచ్ చేసుకోవాలి. కాలర్ కూడా లైనింగ్ ఉన్న వైపును బ్లౌజ్కి అటాచ్ చేయాలి. లాస్ట్లో మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసాం చూడండి, ఆ పీస్ను మాత్రమే అటాచ్ చేయాలి. పైన ఫోల్డ్ చేసి కుట్టుకున్న క్లాత్ బక్రం సైడ్ ఉన్నదాన్ని వదిలేయాలి. వన్ సైడ్ మాత్రమే అటాచ్ చేయాలి బ్లౌజ్కి. జాగ్రత్తగా గమనించండి, చూస్తే ఈజీగా తెలిసిపోతుంది మీకు. ఇలా వేసాక ఇప్పుడు సీదా సైడ్ ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ లోపలికి పోయేట్టుగా సెట్ చేసుకొని కుట్టాలి. క్యాన్వాస్ పైకి ఫోల్డ్ చేసి ఉన్న సైడ్ని బ్లౌజ్ పైన పైకి వచ్చేట్టుగా కుట్టాలి నెక్ చుట్టూ. ఎడ్జెస్ బయటికి కనిపించకుండా లోపలికి పోయేట్టు సెట్ చేసుకుంటూ కుట్టాలి. ఎండింగ్లో రఫ్ చేసుకోవాలి. ఇలా నీట్గా వేసుకోవాలి. దాని పక్క నుండి పావు ఇంచులో ఇంకొక స్టిచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. అప్పుడు ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా వేసుకోవాలి. ఇంతే కాలర్ కుట్టడం, చాలా ఈజీ. కాకపోతే మీరు జాగ్రత్తగా గమనించి చేస్తే ఇది చాలా ఈజీ ఉంటుంది. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి బ్లౌజ్కి. ఈ వైపు ఆ వైపు సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఉల్టా సైడ్ తీసి బ్లౌజ్ బ్యాక్ సైడ్ సెంటర్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. అక్కడ నుండి నడుము కొలతని 4 భాగాలు చేసుకొని ఒక భాగాన్ని మార్క్ చేయాలి. ఇది 37 ఉంది, 9.5 వస్తుంది. ఈ వైపు కూడా 9.5 మార్క్ చేసుకోవాలి. సెంటర్ నుండి అటు 9.5 ఇటు 9.5 మొత్తం 18.5 వస్తుంది. మళ్ళీ ఫ్రంట్ కూడా 18.5 వస్తుంది. ఆమ్ హోల్ దగ్గర మార్కింగ్ ఉంది కదా, మనం కటింగ్ ఇచ్చాము కదా,
కటింగ్ అప్పుడు దాని దగ్గర నుండి నడుము కొలత వరకు మార్క్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ కొలతని 7 ఇంచెస్కి మార్క్ చేయాలి. 14 ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఉంది, అందులో హాఫ్ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మళ్ళీ ఆర్మ్ హోల్ మార్కింగ్కి దాన్ని కలిపేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ సెంటర్ పార్ట్ దగ్గర కరెక్ట్గా పెట్టేసి అక్కడ నుండి సైడ్కి మనము నడుము సైజ్కి మార్కింగ్ పెట్టిన దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన గీత నుండి స్టిచ్ వేసుకోవాలి. కింద రఫ్ చేసుకొని రెండు ఆర్మ్ హోల్స్ కరెక్ట్గా సెట్ అయ్యేట్టు చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా సెట్ అవ్వాలి. అలాగే హ్యాండ్ మార్కింగ్ కూడా కరెక్ట్గా సెట్ అయ్యేట్టు ఎడ్జ్ వరకు స్టిచ్ వేసి రఫ్ చేయాలి. ఇలాగే రెండో వైపు కూడా స్టిచ్ వేయాలి. దాని తర్వాత పక్కన ఇంకొక 2-3 స్టిచెస్ ఎక్స్ట్రా వేసుకోవాలి విప్పుకోవడానికి కన్వీనియంట్గా. ఇలా వేసుకోవాలి రెండు వైపులా. ఇప్పుడు బ్లౌజ్ అయిపోయింది. సీదా వైపు చూడండి. ఆర్మ్ హోల్స్ ఇలా కరెక్ట్గా కలవాలి రెండు వైపులా చూడండి. అంతే, కాలర్ నెక్ బ్లౌజ్ రెడీ అయిపోయింది. హెమ్మింగ్ చేసుకొని హుక్స్ కాజా కుట్టేస్తే సరిపోతుంది. బ్లౌజ్ కంప్లీట్ అయినట్టు. చూడండి, చాలా ఈజీ, బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. సమ్మర్లో కాటన్ శారీస్ పైకి కాలర్ నెక్స్ చాలా బాగుంటాయి. న్యూ ట్రెండ్ కూడా. వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.